తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎందుకు కోరుతున్నారంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను సభలో ప్రస్తావించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ఎందుకు పరిష్కరించరని ప్రభుత్వం పైన పోరాడవచ్చు, మాట్లాడవచ్చు. ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి తక్కువ సమయం ఉంటుంది. అందుకే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో కలిగి తిరుగుతూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ఇంకా గట్టిగా తన గలాన్ని వినిపిస్తారు, ప్రజా సమస్యలపైన మాట్లాడతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా కోరుతోంది. ఈ కుట్రను పసిగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానని చెబుతున్నారు. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారు. వాస్తవంగా చట్టం ప్రకారం ప్రభుత్వంలో ఉన్న వారు తప్ప ప్రతిపక్షంలో ఒక్కరు ఉన్న వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. కానీ చట్టాన్ని అతిక్రమించి స్పీకర్ వ్యవహరిస్తున్నారు. స్పీకర్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. చట్టం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ రాకుండా అడ్డుకుంటోంది. 10% బలం ఉండాలని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. అలాంటి రూల్ ఎక్కడా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సభకు రావాలని కోరుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా మాత్రం ఇవ్వమని చెబుతోంది. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో రాంగ్ ఇమేజ్ క్రియేట్ చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని సభకు వెళ్లడం లేదని ప్రజల్లో భావన కలిగే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తుంది. ఆ విషయాన్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలోకి ఎందుకు రావడం లేదు, సభకు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పిలుస్తోంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటన్నది వైఎస్ఆర్సీపీ కీలకంగా ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ క్లియర్ గా చెప్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు వస్తారు, కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. చట్టం ప్రకారం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన మాట్లాడతారు. అంతేకాని తెలుగుదేశం పార్టీ పిలిచినంత మాత్రాన చంద్రబాబు కోసమో స్పీకర్ కోసమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లరు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రజల కోసం వెళ్తారు, ప్రజల కోసం మాట్లాడే సమయం ఇస్తే వెళ్తారు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.